సో ఈరోజు మూవీ వచ్చేసి 22 జంప్ స్ట్రీట్. ఇది ఒక కామెడీ మూవీ, కామెడీ ప్లస్ థ్రిల్లర్, మోస్ట్లీ కామెడీ అనమాట. సో ఇద్దరు కాప్స్ని ఒక మిషన్ మీద, అంటే ఒక డ్రగ్స్ సంబంధించిన ఇష్యూ గురించి, సో అది ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అని దాని గురించి వాళ్ళని మళ్ళీ కాలేజ్కి పంపిస్తే అక్కడ వాళ్ళు ఏం చేశారనేది మూవీ. సో ఇలాంటి మూవీస్ మనం 2-3 చూస్తుంటాం. ఆల్మోస్ట్ మిరపకాయ్, ఠాగూర్ లాంటి, అంటే ఒక సీనియర్స్ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి అక్కడ ఫన్ జనరేట్ చేయడానికి కోసం. సో అలాంటి కైండ్ ఆఫ్ మూవీ. కాకపోతే ఇది కంప్లీట్ కాలేజ్ రిలేటెడ్ ఉంటుంది. మిరపకాయలో మోస్ట్లీ లెక్చరర్ ఓరియంటెడ్ ఉంటుంది. బట్ వీళ్ళు కాప్స్ మిరపకాయలో లెక్చరర్లా వెళ్తాడు, వీళ్ళు వచ్చేసి స్టూడెంట్స్లా వెళ్తారు అన్నమాట. డిఫరెన్స్ అది. ఇవి మిరపకాయ ముందే వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి ఈ మూవీ కంటే. సో కాప్స్ కామెడీ చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. లైక్ వాళ్ళిద్దరూ టాప్ యాక్టర్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ కామెడీ, వాళ్ళు కాలేజ్ చేసే ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్. వాళ్ళు అంతకుముందు కాలేజీలో ఉన్నప్పుడు ఏం చేయకుండా నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ సేమ్ లైఫ్ రిలీవ్ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి దాని లైఫ్ని రిలీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో భాగంగా వాళ్ళు చేసే క్రేజీ థింగ్స్, వాళ్ళకి ఆల్రెడీ నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఏం వర్క్ చేస్తే ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సేమ్ వర్క్ ఎలా చేస్తారు అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, మళ్ళీ ఒక ఎనర్జీ, ఒక హై ఇస్తుంటాయి ఆ మూమెంట్స్ అన్నీ. చాలా బాగుంటుంది మూవీ. అంటే యంగ్స్టర్స్కి, అడల్ట్స్కి ఎంజాయబుల్గా ఉంటుంది. ఫన్నీ క్రేజీ స్టఫ్ ఉన్న మూవీ కావాలంటే 22 జంప్ స్ట్రీట్ ట్రై చేయాల్సిన మూవీ. ఆల్రెడీ మిరపకాయ లాంటి స్టైల్ లాంటి మూవీ ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. చాలా ఎంగేజింగ్ ఉంటుంది, ఎక్కడ బోరింగ్ ఉండదు, చాలా ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. కమర్షియల్ సినిమా, హాలీవుడ్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక తెలుగు కమర్షియల్ సినిమా హాలీవుడ్లో తీస్తే ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది. ఆ క్రైమ్ గురించి ఎంక్వైరీ కూడా ఫన్ ప్లస్ థ్రిల్ బాగుంటుంది. రెండు కాంబినేషన్ కూడా ఉంటుంది. సో ట్రై చేయండి, ఫన్నీ మూవీ.